ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యం ద్వారాగా ప్రభు బలను మనం సమీపిద్దాం. దేవుని వాక్యాన్ని మనం విస్తారంగా నేర్చుకుంటా ఉన్నాం. యెహోషువ గ్రంథంలో నుంచి అనేక సంగతులు మనం వింటా ఉన్నాం. 8వ అధ్యాయానికి వచ్చిన తర్వాత గత పాఠంలో కొన్ని సంగతులు నేర్చుకున్నాం. యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టినట్లుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మన జీవితాల్లో కూడా కొన్ని బలిపీఠపు అనుభవాలు ఉండాలి అని చెప్పి అబ్రహాము జీవితంలో కొన్ని రకాల బలిపీఠాలు అబ్రహాము కట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఆత్మీయ బలిపీఠాలు ఉండాలి అనే సంగతిని మనం ధ్యానం చేశాం. అబ్రహాము జీవితంలో అబ్రహామును దేవుడు పిలిచిన తరువాత అబ్రహాముతో ఒకే ఒక మాట మాట్లాడాడు. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు ఆ ఒక్క మాటను బట్టి అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా షెకెము అనే ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము జీవితంలో ఆ తరువాత అబ్రహాము ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బేతేలుకు హాయికి మధ్య ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థనా బలిపీఠాలు ఎంతో అవసరం, అది ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. ఈ రోజుల్లో దేవుడు చాలా సంగతులు, విస్తారమైన వాక్యాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా 149వ కీర్తన మాట్లాడుతుంటే దేవుడు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వివరించి చెప్తా ఉన్నాడో నాకు అర్థమవుతా ఉంది. మేము ఇంతకుముందు నాకు అన్న చెప్పారు కదా, ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 1:40 దైవ సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చెప్తా ఉంటే ఒక్క మాట కూడా తిరిగి అందులో ఉన్న సారం ఏది కూడా మాలోకి రాలేదు. సరికదా, వాక్యాన్ని తప్పుగా వివరణ ఇస్తూ అనేక మంది ఆత్మీయ జీవితాలకు అది క్షేమంగా కనపడలేదు. ఈరోజు అన్న వాక్యం చెప్తుంటే నేను అలా లైనప్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ 3 వచనాల్లో, ఆ 9 వచనాల్లో అర్థవంతమైన మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. మన జీవితాల్లో ఆనందం ఉందన్నాడు, అలంకారం ఉందన్నాడు, ఆయుధం ఉందన్నాడు. ఈ మూడింటిని తీసుకుంటే అద్భుతమైన వాక్యం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చే దేవుడు, అలంకరించే దేవుడు, మన చేతిలో ఆయుధాన్ని ఇచ్చే దేవుడు. ఈ 3 మాటలు చదివినప్పుడు నాకు చాలా సంతృప్తి అనిపించింది. ఎందుకంటే ఇంత చక్కని దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉండేటప్పుడు మనము కూడా వాక్యానికి అనుగుణంగా జీవితాన్ని, మన యొక్క మార్గాలను పెట్టుకోవాలనే సంగతి మనం నేర్చుకోవాలి. ఈరోజు అబ్రహాము జీవితంలో మరొక 2 బలిపీఠాలు ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా తర్వాత పాఠం ఇంకొకసారి ఏది దేవుడు మాట్లాడితే అది నేర్చుకుందాం. బలిపీఠము అంటే ఏంటో మీకు చెప్పాను. బలిపీఠం అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా దేవునికి ఒక బలి అర్పించే, అది పశువు కానీ, ఒక గొర్రె కానీ, లేకపోతే ద్రవ్యము కానీ అర్పించబడటానికి ఒక వేదికను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ వేదిక మీద ఏదైతే ప్రాయశ్చిత్తము కానీ, సమాధాన బలి కానీ, ఈ బలిలన్నీ కూడా అక్కడికి తెచ్చి అర్పించటానికి పెట్టుకున్న ఒక స్థలమే బలిపీఠం అని చెప్పుకున్నాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు బలిపీఠమై ఉన్నాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా తానే బలి అర్పించబడ్డాడు. కానీ మన ప్రెజెన్స్ అక్కడ కనపడట్లేదు. సో అది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఈ ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఈరోజు మరొక 2 బలిపీఠాలు చాలా తక్కువ సమయంలో త్వరగా నేను చెప్పేస్తాను. 13వ అధ్యాయం ఆదికాండంలోకి రండి. 13వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయంలో 2 బలిపీఠాలు కట్టాడు అబ్రహాం. ఒకటి షెకెములో కట్టాడు, రెండవది బేతేలుకు హాయికి మధ్య బలిపీఠాన్ని కట్టాడు. ఆ తరువాత అతను ఇంకొక ప్రాంతం వెళ్ళిపోయాడు, అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత 13వ అధ్యాయంలో బహు ఆస్తిపరుడయ్యాడు, ఎంతో ఆస్తిని సంపాదించాడు. ఈ 13వ అధ్యాయంలో ఎంత ఆస్తి సంపాదించారంటే వారు కలిసి నివసించలేనంత ఆస్తి సంపాదించారు. ఎవరు? అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన లోతు, ఒక ఆయన అబ్రహాము. వీళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత ఆస్తి సంపాదించినప్పుడు వీరిద్దరి మధ్య కాంట్రవర్సీ వచ్చింది. అంటే వారి కాపురుల మధ్య కాంట్రవర్సీ వచ్చింది. సో ఎప్పుడైతే అలా అనిపించిందో వాళ్ళు ఏం చేశారో తెలుసా? వేరుగా ఒకరికొకరు వేరైపోయారు. లోతు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అబ్రహాము ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ అబ్రహాము వెళ్ళిన ప్రాంతం ఏంటి అంటే దేవుడు రాశాడు, అబ్రహాము సింధూర వనము అన్న వృక్షం కింద ఏం చేశాడట? హెబ్రోనులో మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. అబ్రహాము జీవితం ఎప్పుడూ మాదిరికరంగా ఉంటుందండి.
అబ్రహాము జీవితం ఎప్పుడు ఒక మోడల్గానే ఉంటుంది. అబ్రహాము ఎక్కడ గుడారము వేద్దామన్నా, ఎక్కడ ఒక టెంట్ వేసుకుందామన్నా ముందు అతను చేసే పని ఏంటో తెలుసా? దేవుని నామాన ఒక బలిపీఠాన్ని కట్టుకుంటున్నాడు. అదే నేను మాటికి ఇంతకుముందు పాఠంలో కూడా చెప్పాను. మనం ప్రతి స్థలంలో కూడా, ప్రతి ఏరియాలో కూడా కొన్ని బలిపీఠాలు మన ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది. అబ్రహాము హెబ్రోను అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఆ హెబ్రోనులో ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇప్పుడు కూడా మన ఏ సహవాసం అని పిలుస్తాం? మనం హెబ్రోను సహవాసం అని పిలుస్తాం. ఇప్పుడు ఈ హెబ్రోను అన్న మాటకి సహవాసం అనే దాని యొక్క అర్థం. నేనేమంటానో తెలుసా? అబ్రహాముకి 13వ అధ్యాయం తర్వాత హెబ్రోనులో దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవునితో ఎంత సహవాసం పెరిగిందంటే అబ్రహాముకి మనకు అర్థమైపోతాయి. 12వ అధ్యాయంలో అబ్రహాముకి దేవునికి ఎంత సహవాసం ఉంది, 13వ అధ్యాయంలో అబ్రహాముకి దేవునికి ఎంత సహవాసం ఉంది. ఈ బలిపీఠపు అనుభవం తర్వాత దేవునితో అబ్రహాముకున్న సహవాసం ఎంత పెరిగిందో మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా నేను దేవునికి తెలుసు అనడం వేరు, దేవుడికి నన్ను తెలుసు అనడం వేరు. ఇప్పుడు అబ్రహాము కట్టుకున్న బలిపీఠం ఏంటో తెలుసా? సహవాసము అనే బలిపీఠం కట్టుకున్నాడు. ఎవరితో సహవాసం చేయడం ప్రారంభించాడో తెలుసా? అబ్రహాము దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అబ్రహాము జీవితంలో తెలియకుండానే క్రీస్తు యొక్క ఛాయలు అబ్రహాములో కనబడతా ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, అలా చదువుతూ ఉంటే తన జీవితంలో అన్నీ కూడా హెబ్రోనులోనే జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి దాదాపుగా శారమ్మ కూడా ఇక్కడే చనిపోయింది. చాలా విషయాలు కంప్లీట్గా ఇక్కడ దేవునితో ఇక్కడి నుంచి సహవాసం పెంచుకుంటూ వెళ్తాడు అబ్రహాము. ఎంత దగ్గర అయిపోతాడు అంటే చూడండి, బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాము మౌనంగా ఎప్పుడూ కూడా ఉండడు. దేవునితో ఎంత సహవాసం చెయ్యకపోతే, వినండి, లోతును ఒక దినాన్న కొంతమంది పట్టుకొని వెళ్ళిపోతారు. లోతు ఆస్తిని, లోతు కుటుంబాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. దేవుడు ఎంత సహవాసం దేవునితో అబ్రహాముకు ఉందో అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను. ఎంత సహవాసం ఉందో తెలుసా? అక్కడ ఒక్క పేజీ మీరు వెనక్కి తిరగేయండి. 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అబ్రహాముకి దేవునితో ఎంత సహవాసం ఉందో అని అర్థం చేసుకోగలిగితే ఒకసారి హెబ్రీ పత్రికలో కూడా తీద్దామా? 7వ అధ్యాయంలోకి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అబ్రహాము దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాముకి దేవునికి ఎంత మధ్య రిలేషన్ ఉందో తెలుసా? ఇక్కడ ఆదికాండంలో రాశాడు, రాజులను జయించిన అబ్రహాముని ఎదుర్కొనుటకు ఆయన రావటం. ఎంత గొప్ప సంగతి అండి! నీతో ఎంత సహవాసం ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళడం వేరు, అన్న నా దగ్గరికి రావడం వేరు. నేను దేవుని దగ్గరికి వెళ్ళటం వేరు, దేవుడు నా దగ్గరికి రావటం వేరు. నేను ఒక గొప్ప పోస్ట్లో ఒక సీఎంనో పిఎంనో నేను కలవటానికి వెళ్ళడం వేరు, అలాంటి ప్రధానమంత్రి లేకపోతే అలాంటి ముఖ్యమంత్రి నన్ను కలవటానికి రావటం వేరు. ఇక్కడ దేవునితో అతనుకున్న సహవాసం ఎంత తారాస్థాయిలో ఎంత తీవ్రంగా ఉందో చూడండి. అబ్రహాము రాజులను జయించి తిరిగి వస్తుంటే ఆ అబ్రహామును ఎదుర్కొనడానికి ఎవరు వచ్చారట? మెల్కీషెదెకు. ఈయన యేసుక్రీస్తు యొక్క పోలిక అని ఇక్కడ చాలా స్పష్టంగా. ఇప్పుడు అబ్రహాము ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడో తెలుసా? అబ్రహాము ఎలాంటి వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాడో తెలుసా? ఎవరు చెప్పారు ఇతనికి అక్కడి నుంచి అబ్రహాం దగ్గరికి రావని? అబ్రహాముకి అతను ఎలా తెలుసు? చాలా విషయాలు అర్థం చేసుకోవటం కష్టమే. ఇవంతా కారణం ఏంటో తెలుసా? ఓ బలిపీఠం హెబ్రోన్లో కట్టుకున్నాడు. దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము దేవునితో సహవాసం చేయడం ప్రారంభించిన తర్వాత అబ్రహాము జయ జీవితాన్ని, అబ్రహాము యొక్క జయ జీవితపు ఆ యొక్క గురుతులను చూసి దేవుడు సాక్షాత్తు భూమి మీదకి వచ్చి ఆయన్ని ఆశీర్వదించుకుంటూ ఉండలేకపోయాడు. ఎంతమంది సహవాసం అండి ఇది! నీ జయ జీవితాన్ని బట్టి ఒకవేళ నీకు అబ్రహాము లాంటి సహవాసం దేవునితో ఉండగలిగితే దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఊరుకోడు. ఆయనను ఎదుర్కోవటానికి వచ్చాడట. ఒక అతి సామాన్యమైనడు కదా అబ్రహాము. అలాంటోడు కోసం సృష్టికర్త అయిన దేవుడు, ఆది అంతము లేనటువంటి ఆ దేవుడు అబ్రహాముని ఎదుర్కొని రావటంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సహవాసం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే వాళ్ళు అక్కడికి ఆగిపోలేదు. వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు దేవునితో నువ్వు ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే కలిగే ఫలితం ఏంటిరా బాబు అని అంటే ఆశీర్వాదం. జయ జీవితాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు. అందుకే నేను రాసుకున్నాను బైబిల్లో,
దేవునితో ఎవరు సహవాసం కలిగి ఉంటారో వారి జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. అందులో నో డౌట్ అండి, అందులో నో డౌట్. ఆయన ఒకవేళ కనానులో పరదేశిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులాగా బ్రతికావయ్యా. ఎక్కడండి ఆ దేశం? అది పరాయి దేశం అండి. ఈయనకి ఇంకా తాడు బంగారం ఇక్కడ లేదు. అప్పుడే ఇంకా ఇస్సాకు పుట్టాడు, వాళ్ళ భార్య చనిపోయింది, షారా చనిపోతే స్థలం లేదు నాకు ఇక్కడ పాతి పెట్టడానికి శ్మశానం, నాకు స్థలం లేదు, కాస్త ఇక్కడ ఏమైనా భూమి ఇస్తారా అని అడుగుతున్నటువంటి స్థితి అబ్రహాముది. అలాంటి పరిస్థితిలో బ్రతుకుతున్న అబ్రహాం వారి మధ్య వాళ్ళు అంటారు, అయ్యా మీరు మా మధ్య మహారాజులాగా బ్రతికారయ్యా. కారణం ఏంటో తెలుసా? దేవునితో అబ్రహాముకున్న ఆ సహవాసము యావత్ తన చుట్టుపక్కల ఉన్న వారందరూ చూడగలగటానికి కారణం ఏంటో తెలుసా? హెబ్రోనులో ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం చుట్టూనే అతను తిరుగుతుంది జీవితం. హెబ్రోన్లో బలిపీఠం కట్టుకున్నాడు, ఆ బలిపీఠంతోనే అతని సహవాసం ఉంది. వేరొకరితో సహవాసం లేదండి. మీరు కనానులో అబ్రహాము నివసించాడు కదా, ఎవరితోనైనా సహవాసం చేసినట్టు దేవుని వాక్యంలో లేఖనాలు ఉందా? అతను ఏ లోకస్తులతో సహవాసం చేయలా, ఏ వ్యక్తులతో కూడా ఎక్కడ సహవాసం చేయలా. అబ్రహాముకు ఒకే ఒక్కటి పెట్టుకున్నాడు, ఇదిగో తన కుటుంబము, ఇదిగో తన యొక్క బలిపీఠము దేవుడు. అయితే బలిపీఠం దగ్గరికి వెళ్దాం, లేకపోతే కుటుంబం యొక్క గుర్తులు ఇవే కనబడితే అబ్రహాం చరిత్ర అంతా చదువుతుంటే ఇలా ఈ చుట్టూనే తిరుగుతుంటుంది. నీ జీవితంలో దేవునితో ఎంత సహవాసం ఉందో, నా జీవితంలో ఎంత సహవాసం ఉందో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, మీరు ఆ 14వ అధ్యాయంలో ఆశీర్వదించిన ఆ దేవుడు అంతటితో సరిపెట్టుకోలేదు. నేనేమంటాను తెలుసా? నీవు దేవునితో ఎంత సహవాసం కలిగి ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేడండి. ఓ దినాన్న అబ్రహాం జీవితంలో భయాలు కొన్ని ఏర్పడతా ఉన్నాయి. ఎందుకు అబ్రహాం జీవితంలో భయాలు? మీలో చాలా మంది భయాలు ఉంటాయి కదా, మనలో కూడా చాలామంది. ఇప్పుడు నాలో ఎన్ని భయాలు ఉన్నాయో, నేను అంత ధైర్యంగా వాక్యం చెప్తున్నాను, కానీ లోపట అగ్ని గుండాల లాంటి భయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇంత భయములో కూడా చాలా భయాలు నన్ను భయపడుతున్నాయి. పరిస్థితి భవిష్యత్తును చూస్తే చాలా భయం వేస్తుంది, రేపటిని గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇన్ని పరిస్థితుల మధ్య ఇంత ధైర్యంగా, ఇంత బాహాటంగా, ఇంత గట్టిగా ఏంటి వాక్యం చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? భయం అలాగే ఉంది. ఆ భయాన్ని అణిచిపెట్టే ఓ ఆయుధం కూడా నా దగ్గర ఉంది. అందుకే అబ్రహాం జీవితంలో ఒకరోజు భయపడుతున్నాడు. ఏంటి నా జీవితం, ఏంటి ఇలా అయిపోయింది? నన్ను దేవుడు పిలిచాడు, ఎప్పుడో పిలిచాడు మెసొపొతామియాలో, ఆ తర్వాత హారాన్లో కొంతకాలం ఉండిపోయాను, మరలా నన్ను ఊరుకోలేదు, మరలా దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడి మాట విన్నాను, కనాన్లో తిరుగుతున్నాను, షెకెములో ఒక బలిపీఠం కట్టాను, బేతేల్లో ఒక బలిపీఠం కట్టాను, ఇప్పుడు హెబ్రోన్లో ఒక బలిపీఠం కట్టాను. అయినా అబ్రహాం జీవితంలో ఏదో భయాలు ఇంకా వెంటాడుతూ. చదవండి 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏవి జరిగాయో తెలుసా? చాలా సంగతులు అబ్రహాం జీవితంలో జరిగాయి. అప్పటికే 3 బలిపీఠాలు అబ్రహాం కట్టేశాడు. చాలా విషయాలు అబ్రహాం జీవితంలో ఉన్నాయి, చెప్పుకోలేనివి కొన్ని అబ్రహాం జీవితంలో ఉన్నాయి. ఆ భయం ఏంటో దేవుడు గమనించాడు. సహవాసం చేస్తే నీ భయాలు దేవునికి అర్థమైపోతాయండి. అబ్రహాము దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. ఇక్కడ చూడండి, ఇవి జరిగిన తరువాత ఎవరు చెప్పారు? అబ్రహాం భయపడుతున్నాడని దేవుడికి ఎవరు చెప్పారు? అబ్రహాము భయపడుతున్న సంగతి దేవునికి ఎలా తెలుసు? ఓ ప్రశ్న రాసుకోవాలి అక్కడే 1వ వచనంలోనే. సహవాసం అంతే. దేవునితో నీ సహవాసం ఎంత ఎక్కువగా ఉంటే భయపడే నిన్ను ధైర్యపరచటానికి భవిష్యత్తు చెప్తాడు. ఆ 15వ అధ్యాయం తర్వాత చూస్తే అర్థమవుతుంది. మొదట చూస్తే భయం ఉంది, చివరాఖరును చూస్తే భవిష్యత్తు ఉంది. సింపుల్ అండి. 15వ అధ్యాయంలో మొదట వచనంలో చూస్తే భయం కనబడుతుంది. ఆ భయాల మధ్య ఇక్కడ చూస్తే యెహోవా ఇదిగో వాక్యము అబ్రహాముని దర్శించిందట. ఇప్పుడు భయం మధ్యలో దేవుని వాక్యము అబ్రహామును దర్శించినప్పుడు అతని భవిష్యత్తు ఏంటో దేవుడు చెప్పాడు. ఎంత దీవెనండి ఈ మాటలు! ఎలా వచ్చింది ఇది? దేవుడు చూడండి, నేనేమంటానో తెలుసా? నీ జీవితంలో దేవునితో సహవాసం చేయటానికి ఒక బలిపీఠం, ఒక వేదిక ఉండాలి. ప్రతిసారి నీ ఆ వేదిక ఏంటో తెలుసా? వాక్యం అనే బలిపీఠం అక్కడ కనబడతా ఉంటుంది. ప్రతి చోట భయం వచ్చిందా? ఇదిగో నేను ఇక్కడ ఇలా వాక్యం చదువుతూ ఉంటే నా భవిష్యత్తు కనబడుతుంది. అయ్యా నువ్వు మహాకాశములు వాటి యందున్న సర్వములు కూడా నీలో ఉన్నాయి, నువ్వు సృష్టికర్త అయిన దేవుడివి, నన్ను సృష్టించిన దేవుడివి అని చెప్పి ఇప్పుడే కనిపించింది. నేను అబద్ధం చదవట్లేదు. భయపడితే
దేవుడు ఇలా చూస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాడు. నేనేమంటాను తెలుసా, మీరు ఒకటి నేర్చుకోవాలి. భయము వెంబడి ఎప్పుడైనా కూడా మన జీవితంలో ఓ బలిపీఠం ఉంటే ఖచ్చితంగా మన దేవుడు మన భవిష్యత్తులో మన భయాలన్నీ తీసేస్తాడు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మీకు 13వ అధ్యాయంలో మనకు ఒక బలిపీఠం ఉంది. మరెందుకు భయము? ఆ బలిపీఠం ఎవరో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆది యందు ఎవరున్నారట? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. అదే ఆ వాక్యమే ఇప్పుడు, ఆ వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందట? ఇప్పుడు ఆ వాక్యం ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చిందట? కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాం దగ్గరికి వచ్చిందట. అబ్బా, ఈ మాట నన్ను పట్టుకుందండి. అబ్రహాముకి వాక్యం ఎప్పుడు తెలుసురా బాబు అంటే, ఇక్కడ యోహాను సువార్తలో మనకు తెలుసు ఆ వాక్యమే దేవుడిని మనకు తెలుసు. అబ్రహాముకి ఎక్కడ తెలుసు అంటే 15వ అధ్యాయం ప్రారంభంలో వాక్యమై ఉన్న దేవుని యొక్క ఆనవాళ్ళు ఎలా కనిపించింది తెలుసా? దర్శనమందు కనబడుతుంది దేవుని వాక్యం. ఆ వాక్యమే దేవుడు కదా. ఆ వాక్యం మాట్లాడుతుంటే అబ్రహాం తెలగైపోతున్నాడు తెలుసా? భయపడకు అన్నాడు. అయినా భయాలు ఉన్నాయి. భయపడకంటే ఊరుకుంటాడా? భయపడకంటే అచ్చే మనం ఎవడం కూడా నమూనా ఏంటి, ఆనవాళ్ళు ఏంటి అని అడుగుతాం కదా. ఇంకా అతను భయాలను బయటికి వెళ్ళు, అదుగో అక్కడ చూడు, నక్షత్రాలు చూడు అన్నాడు. చూశాడు, లెక్కట్లేకపోతున్నాను ప్రభా. సముద్రపు ఇసుకరేణువులు తెలుసా అన్నాడు. లెక్కట్లేను ప్రభా. అయితే నీ సంతానం అలాగుంటుంది అన్నాడు. ఎంత మంచి వాక్యం ఉండేది. నీ జీవితంలో దేవుడు సరిగ్గా దేవునితో నువ్వు సహవాసం చెయ్యగలిగితే, అబ్రహాము దేవునితో సహవాసం చేయటం నేర్చుకున్నాడు. దేవుడు ఎవరో ఈరోజు మనకు అర్థమైందండి. యేసుక్రీస్తు ఎవరో ఈరోజు అర్థమైందండి. ఆ దినాల్లోనే అబ్రహాముకు దేవుని వాక్య ప్రత్యక్షత అనుగ్రహించిన సహవాసము కలిగినోడు అబ్రహాము. చేయగలమా వాక్యంతో అంత సహవాసం మనం? అబ్బా, 2 నిమిషాలు నేను వాక్యం చదివితే నిద్ర వచ్చేస్తుంటుంది. చాలామంది నాకు చిన్నప్పుడు చెప్పారు, ఒరే నీకు నిద్ర రాకపోతే వాక్యం చదువు అంటారు. బాబోయ్, నిద్ర రాకపోతే వాక్యం చదవడం కాదు, నిద్ర రాకుండా ఉండడానికి వాక్యం చదవాలి. నిద్ర రాకుండా ఉండడానికి, నా హృదయము తెప్పరల్లటానికి, నా హృదయము మండటానికి, నా హృదయము రేపటానికి వాక్యం చదవాలి. చాలామంది చెప్పారు, చాలామంది నోటి విన్నాను. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ నా అంశం ఏంటో తెలుసా? వాక్యము అబ్రహాం జీవితంలో వచ్చింది. దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏమైందో తెలుసా? అబ్రహాము భవిష్యత్తు అర్థమైపోయింది. తర్వాత అబ్రహాం భయపడినట్లుగా ఆ తర్వాత ఎక్కడా లేదు. సహవాసం ఉందా దేవునితో? మన సహవాసం కొద్ది సమయమే, మన సహవాసం కొంత మాత్రమే, మన సహవాసం టైం లిమిట్ మాత్రమే. బట్ అబ్రహాం ఏంటో తెలుసా? ఒక బలిపీఠాన్ని కట్టించాడు అక్కడ హెబ్రోన్లో. నేను చాలా ఆనందపడ్డానండి. అబ్రహాము జీవితంలో మెల్కీషెదెకు అనగా యేసుక్రీస్తు యొక్క ఆనవాళ్ళు అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకు వాక్యమై ఉన్నటువంటి దేవునితో సహవాసము తెలుసు. ఎంతసేపు మాట్లాడో తెలుసా? 12వ అధ్యాయంలో ఒకసారి మాట్లాడు, ఒక వచనమే మాట్లాడు, 2 సార్లు మాట్లాడు, 2 సార్లు కూడా 2 వచనాలు మాట్లాడు. 15వ అధ్యాయంలో సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. వాళ్ళిద్దరూ ఎంత కలిసిపోయారంటే వాళ్ళిద్దరూ చర్చించుకుంటున్నారు. నీకు కుమారులు ఇస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్తే అబ్రహాం అక్కడ చేయాల్సిన పని చేస్తాడు, నిద్రపోయాడు. గాఢ నిద్రలో భవిష్యత్తు చెప్తున్నాడు. 430 సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తు ఎలాగుంటుంది ఇవన్నీ చెప్తుంటే ఈ ఆనవాళ్ళని బట్టి నేను అనుకుంటాను ఎంత కలిసిపోయాడో దేవునితో. ఏమంటే మీరు ఊహించండి, నేను ఇక్కడ ఒకటే అనుకున్నాను, ఒక మనిషి మాట్లాడుకుంటే గంటలు అన్న ఎంత బాగుందన్న, ఎంత ఇలా ఈ సహవాసాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని మనం ఎంత సాటిస్ఫై అయిపోతాం. నేను అడుగుతున్నా, ఒక ఆత్మీయుడితో సహవాసం చేస్తేనే మన ఇద్దరం మాట్లాడుకుంటా అన్న దేవుని మాటలు, దేవుని కార్యాలు ఎంత సాటిస్ఫై అయిపోతామో, సాక్షాత్తు దేవుని వాక్యమై ఉన్నటువంటి ఆ దేవునితో ఆ అబ్రహాము 15వ అధ్యాయం అంతా మాట్లాడేస్తున్నాడు. అది సహవాసం అంటే. నేను చిన్నప్పుడు మా ఇంట్లో నేను దాదాపుగా 3వ తరగతి 4వ తరగతి చదువుతుంటే మా అమ్మకి చదువు లేదు. నేను స్కూల్ నుంచి వచ్చే టైంకి ఎప్పుడు రూమ్ తలుపులు వేసి ఉండే. మాకు చిన్న 3 గదులు ఉంటే మధ్య గదిలో మా అమ్మ ప్రార్థన చేసుకునేది. ఎప్పుడు చూసినా కూడా నా తల్లి ఏడుస్తూ రోదిస్తూ ఎప్పుడు చూసినా ఆ గదిలో ప్రార్థన చేసుకుంటా ఆమెకు తెలియనటువంటి తన్మయంలో ఉండేది. నేను ఎలా వచ్చి ఇలా తలుపు చూస్తే మళ్ళీ ప్రార్థన చేస్తుంది మా అమ్మ అనుకుని మళ్ళీ కూడా తలుపులు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోండి. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ అలాగే ఉండేది, మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ అలాగే ఉండేది. నాకు 4 తెలివి వచ్చి చూస్తే ప్రార్థన చేసుకుని ఉండేది. బాబు ఈ ఏట్రా బాబు, ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునితో వారి సహవాసాన్ని ఎంత పెంచుకునేవారంటే, ఎడ్యుకేషన్ లేదు మా నాన్నకి మా అమ్మకి. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఇంకొక ఇల్లు మేము కొనుక్కున్నాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీధిలో అంతా నిర్మానుష్యంగా ఉండేదండి. 6:30 అయితే లైట్లు ఆపేసేవారు. మాది రాత్రి 11 వరకు లైట్లు వేసి ఉండి, తెల్లవారి 3:30కి లైట్ వేసి ఉండేది.
వాళ్ళందరూ అనేవారు, అమ్మ మీరు ఈ వీధిలోకి వచ్చిన తర్వాత ఈ వీధికే వెలుగు వచ్చిందమ్మా అనేవారు. నేను బాగా మరి సరైన టైంలో నిద్ర పట్టేది. ఎప్పుడో 3 నుంచి గురకలు తీసి పడుకుంటే పక్కనే దేవునితో మాట్లాడడం వినపడుతుండేది. ఆ మాటలు అలా చెవుని పడుతుండేవి. నాకు గుండెల్లో, హృదయంలో భయం వేసిస్తుండేది. నేను పడుకుంటుంటే నా పక్కన దేవునితో సహవాసం చేసే 2 వ్యక్తులుంటే నాకు భయం వేసి లెగిసిపోయి ఊగేసేవాడిని. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, యేసు రక్తం జయం, యేసు. మరి మామూలుగా తీవ్ర స్థాయిలో చేసేవాళ్ళు. వాళ్ళు వీధి చివర కనబడేది, ఎవరు ఏమనుకుంటేవారు కాదు, పర్లేదు. అంటే నేనేమంటానో తెలుసా, దేవునితో అంత సహవాసం చేయగలిగితే, నా తల్లి ఒకరోజు నాకు చెప్తుంది, 15 సంవత్సరాల క్రితం నాకు నెరవేరింది. ఏం చెప్తుంది తెలుసా, నా కుమారుడా, నీవు అనేక మంది మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చెప్పిందండి. నాకు తెలియదు ఇక్కడ మీ మధ్యలో వాక్యం ప్రకటిస్తానని. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చెప్తావన్న మాట ఒకరోజు నేను అన్నతో కూడా షేర్ చేసుకున్నాను. ఎన్నో సంవత్సరాల క్రితం దేవుని మాట నా తల్లి చెప్పిందన్నా, ఈరోజు ఈ మందిరంలో నిజంగా నేను వాడబడుతున్నాను. సహవాసం ఎంత అంటే అది చెప్పలేమండి, అది చెప్పలేము, అసలు మాటలతో చెప్పలేం. భవిష్యత్తును గురించి దేవునితో మాట్లాడితే అది అర్థమైపోతుంది. ఇక్కడ అబ్రహాము దేవునితో ఎంత సహవాసం చేయకపోతే, అబ్రహాం దేవుని దగ్గరికి వెళ్ళలే. అబ్రహాము దగ్గరికే దేవుడు వస్తున్నాడు, రొట్టె ఆ యొక్క ద్రాక్షారసం ఇస్తున్నాడు. అంత మాత్రమే తాగిపోలే, వాక్యమై ఉన్న దేవుడు అబ్రహాముకి పరిచయం చేసుకుంటున్నాడు. నేనే భవిష్యత్తు తరాల్లో రాబోయేవాడిని, నేనే. నాకు అర్థమైంది, చేస్తే దేవునితో అట్టి సహవాసం చేయాలని. ఆగాడా దేవుడు? దేవునితో సహవాసంలో నీ పరిపూర్ణత అర్థమవుతుంది. 17వ అధ్యాయానికి వచ్చాడు, 15 అయిపోయింది, 16 అధ్యాయంలో ఒకరు ఎంటర్ అయ్యారు. అయినా ఆయన లైఫ్లో హాగరు ఎంటర్ అయినా కూడా దేవునితో సహవాసం కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు మన స్టెప్స్ రాంగ్ అయిపోవచ్చు, కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరిగిపోవచ్చు. నేనేమంటాను తెలుసా, ఓ బలిపీఠం కట్టుకున్నాడు కదా అబ్రహాము. ఇప్పుడు 16 అధ్యాయం చాప్టర్ అంతా ఖాళీగా ఉంది దేవునికి. 17వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ అబ్రహాం అంటున్నాడు, ఇక నుంచి నువ్వు అబ్రహాం కాదు, ఇక నుంచి నీవు అబ్రహాము అనబడతావు. ఎలా వచ్చిందో తెలుసా, 99 ఇయర్స్లో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక నుంచి నీవు అబ్రహాము అనబడతావు. ఆ 17వ చాప్టర్ అంతా మీరు చదువుతారు తర్వాత, అవన్నీ చాలా 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 సంగతులు ఉన్నాయి. 17:1 యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఏమండి మీరు ఆలోచించండి, అబ్రహాం మనలాంటి వాడే కదా, మనలాంటి వాడే. సహవాసం ఎంత సహవాసం చేయగలం దేవునితో? చేయలేం. పిల్లలతో గంట గడకపోతే ఏడుస్తారు, లేకపోతే భార్యతో కొద్దిసేపు మాట్లాడకపోతే మన మీద అలుగుతారు, లేకపోతే కుటుంబము, లేకపోతే ఉద్యోగం, ఎన్నో ఉంటాయి కదా. నేను అడుగుతున్నా, ఇన్ని సహవాసాల మధ్య లోకంతో పిచ్చాపాటి మాట్లాడడానికి, లోకంతో సహవాసం చేయటానికి ఎంతో టైం కేటాయిస్తాం కదా. మనం ఇంత బిజీలో కూడా లోకంతో సహవాసం చేయడం మానేసామేంటి? అబ్బే ఎక్కడ అది తగ్గేదేలే అంటారు. ఎవడైనా కూడా అన్నా పిలిచా వచ్చేస్తానన్నా, పార్టీ ఉందా వచ్చేస్తానన్నా, ఏదైనా ఉందా వచ్చేస్తావు అన్న. ఈరోజు ప్రార్థన ఉంది, 3 గంటలకు మేము ప్రార్థన పెట్టాం, దేవునితో కొద్ది సమయం గడుపుదాం వస్తామంటే. యాక్చువల్గా ఈరోజు వేరే వాళ్ళు పిలిచారన్నా, నేను ఇంకొకసారి వస్తాను అన్న. ఈరోజు మేము అలాగా ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నాము, కొంతమంది మీరు ఎవరైనా వస్తే బాగుంటుందంటే, అంటే మేము వేరే ప్రోగ్రాం పెట్టుకున్నాం. లేదు, ఉట్టిదే, ఏ ప్రోగ్రాం లేదు. నేను అడుగుతున్నా, ఇప్పుడు లోక సంబంధమైన వాటితో సహవాసం చేయటానికి మానవుడికి చాలా టైంని ఇరికించుకుంటాడు. అంటే ఎలాగో అలాగా అటెండ్ అయ్యి వచ్చేద్దాం, కనబడి వచ్చేద్దాం, ముఖం చూపించి వచ్చేద్దాం, అంతే కదా. ముఖం చూపించి వచ్చేద్దాం అనుకుంటా సర్వసాధారణ. నేనంటాను, నీ ముఖమును కనబడి మనం ఎందుకన్నాడు? ఒకసారి నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి ముఖం చూపించి అప్పుడప్పుడు, అంతే కదా. దేవునికి నీ ముఖాన్ని చూపిస్తే అప్పుడప్పుడు దేవుడు ఎంత సాటిస్ఫై అయిపోతాడో. ఎందుకో తెలుసా, దేవునికి ఇష్టమైన వారి మన్ను, నీ యందు దేవుడు ప్రీతి గలవాడు, నీ యందు దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ స్తుతి కావాలి ఆయనకు, నీ నోట ఉత్సాహ స్తోత్రము కావాలి. నువ్వు పాడతావని ఆశపడుతున్నాడు. నీ స్తుతి నువ్వు ఇక్కడికి వచ్చి ఎలుగెత్తి చేతులెత్తి ఆయనకు మొరపెడతావని ఆలోచిస్తున్నాడు. నీ బలి అక్కడ అర్పిస్తావని ఆలోచిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆయుధాన్ని నువ్వు వాడతావని అనుకుంటున్నాడు, అంతే.
ఆయుధం ఇచ్చాడు, ఇంటికాడు ఉండిపోయాను అనుకో, యుద్ధం ఎవరు చేయాలి? ఇప్పుడు మన చేతికి ఆయుధం ఇచ్చాడండి, ఆయుధం ఎక్కడుంది? ఇంటి దగ్గర ఉంది. ఇప్పుడు ఆయుధం ఇంటి దగ్గర ఉంటే దేవుడు ఎలా సంతోషిస్తాడు? దేవుడు నేను నీతి వస్త్రం చేత అలంకరించాడు కదా. రక్షణ వస్త్రం ఏంటి, నీతి వస్త్రం ఏంటి, ఇవన్నీ ఇచ్చాడు కదా. అలంకరించబడి నువ్వు పెండ్లి కుమార్తె, నేను గదిలోనే ఉంటాను, నేను పెండ్లి కొడుకు దగ్గరికి రాను అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు అన్ని బాగా అలంకరిస్తాడండి. అబ్బా మంచిగా ఏంటంటారు, మంచి ఆభరణాలు, మంచి చౌలీలు, మంచి ముక్కు పుడక, లేకపోతే మంచి మంచి వేయిలు, చక్కని వైట్ డ్రెస్ వేసి ఏ పెండ్లి కుమార్తెను గదిలో అలంకరించి ఉంచారు. పెండ్లి కుమారుడు వెయిటింగ్, రా ఎప్పుడు వస్తావో, నీతో నేను మంచి సంబంధం కలిగి ఉండాలి, నేను వివాహం చేసుకోవాలని నిన్ను చాలా సిద్ధపరిచాడు. ఎంత సిద్ధపరిచాడంటే నీకు నీతి వస్త్రాలు ఇచ్చాడు, మహిమ వస్త్రాలు ఇచ్చాడు, ఎన్నెన్నో అలంకరించేస్తుంటే ఇప్పుడు గదిలో నేను రాను అంటే నువ్వు దేవునితో సహవాసం ఎట్లా చేస్తావు? సహవాసం అంటే కలిసి ఒకటిగా ఉండటం. సహవాసం అంటే ఈయన నేను కలిసి ఉండాలి, ఒకటి అయిపోవాలి, పెన వేసుకోవాలి. షులమతి అంటది కదా, ఇగో నా ఎడమ చేతి క్రింద అతడు ఏం చేస్తాడు ఉన్నాడు, అతన్ని లేపొద్దు, కలత పెట్టద్దు. వీళ్ళ బాండింగ్ చాలా బాగుంది. షులమతి అంటే డిస్టర్బ్ చేయొద్దు, అతను నేను ఎలా ఉన్నామంటే నా ఎడమ చేతి కింద అతని తల ఉంది, డోంట్ డిస్టర్బ్ అంటాను. అంటే అంత సహవాసం ఉంది వాళ్ళ మధ్య. అంత ఉందా అంటే నేనంటాను నాకైతే అంత లేదు, కానీ ఆ స్థాయికి రావాలనే దేవుని వాక్యం నేర్పిస్తుంది. 17:22 అంటాడు. 17:22 చూడండి, అద్భుతమైన మాట ఏమంటాడు తెలుసా? వింటున్నారా? అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? వీళ్ళిద్దరు దేవుడు చాలే ఈ రోజుకి మళ్ళీ రేపు కలుసుకుందాం అలా ఎప్పుడైనా అనుభవం ఉందండి? దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత పైన ఎన్ని పనులు ఉంటాయండి ఆయనకు? ఈయన వెళ్ళిపోతున్నాడు, ఆయన ఇంకా ఆయన పట్టుకుంటాడు. ఆయన సామాన్యుడు కదా అబ్రహాం, ఆయన సామాన్యుడు కాదు. ప్రభువా 50 మంది ఉన్నారు, ప్రభువా 30 మంది ఉన్నారు, ప్రభువా 10 మంది ఉన్నారు, ప్రభువా 5, ఆయన వదలడు. ఇక ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, వద్దులే దేవునికి ఇంకా కోపం వస్తుందేమో, మరీ మనం 10కి 5కి దిగిపోతే బాగోదు, దేవుని గురించి కూడా కాస్త ఆలోచించాలి, ఆయన ఆలోచన ఇలాగే ఉంటుందా అని సర్లే భయపడి, సరే ప్రభువా ఇంత మట్టుకో చాలు. మీరు ఈ మాట అర్థం చేసుకోండి. అబ్రహాంతో దేవుడు మాట్లాడడానికి వచ్చాడు, అబ్రహాంతో మాట్లాడుట చాలించిన తరువాత పరమునకు వెళ్ళిపోయాడు. పరలోకంలో అందరూ అనుకుంటాడు, ఏడు మన దేవుడు ఎటు వెళ్ళాడు? చెల్లి అలాగ అనుకోరా? ఒక ఆయన కనపట్లేదు పైన, ఏడి అక్కడ పైన అంతా స్తోత్రగానాలు, వ్యక్తి లేకుండా స్తోత్రగానాలు ఏంటండి? పరలోకానికి వెళ్తే అరే ఆ సింహాసనం మీద నా దేవుడేడంటే, ఇదిగో భూమి మీద ఒక భక్తుడు ఉన్నాడు, మనకంటే అతని సహవాసం బాగుంది, మనకంటే అతని సహవాసం అద్భుతం. ఆ భక్తుడిని దర్శించడానికి వెళ్ళాడు. వచ్చినంత వరకు ఆగండి, ఈ పియోన ఆపండి. అందుకే నేనేమన్నా సమీపించి ఇట్లా అంటున్నాడు. యోహాను సువార్త రండి, 8:56 అబ్రహాంకి దేవునికి ఎంత సహవాసం ఉందో, అబ్రహాంకి యేసుక్రీస్తుకి ఎంత సహవాసం ఉందో. 8:56 యోహాను సువార్త. యేసుక్రీస్తు యొక్క దినాన్ని చూడాలని అబ్రహాము అబ్రహాం ఎప్పటి వాడండి? ప్రారంభ దినాల్లో అబ్రహాం ఉంటాడు. ఈ సంగతి జరుగుతుంది ఎప్పుడండి? 2000 సంవత్సరాలు, అంటే మనకు 2000 సంవత్సరాలు. అక్కడి నుంచి అలా ప్రయాణం చేసుకుని వస్తూ ఉంటే నేను అనుకున్నాను, యేసు పుట్టిన కాలములో, ఆయన పరిచర్య కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని మిగుల ఆపేక్ష కలిగి. ఎలా తెలిసింది అబ్రహాంకి యేసుక్రీస్తు యొక్క దినం? ప్రశ్నించుకున్నారా? నేను ఇందా మీకు చెప్పాను 13వ అధ్యాయం సంగతి, 14వ అధ్యాయం సంగతి, 15వ అధ్యాయం సంగతి. అందులోనే ఇమిడి ఉంది మర్మం, ఇంకెక్కడ కొత్తగా మర్మం ఇమిడి ఉండలేదు. యేసు ప్రభు వారితో ఆయనకున్న సహవాసం ఎప్పటి కాలంలో తెలుసా? ఆ దేవుడు చెప్తా ఉన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడాలని మిగుల ఆపేక్ష. ఎంత మంచి ఫెలోషిప్ తెలుసా అబ్రహాంకి? నీకు నాకు యేసుక్రీస్తు ఇప్పుడు చెప్తే
ఆయన ఇప్పుడు వచ్చాడా, ఇంకొక ఆయన వస్తాడు కదా, రేపు ఇంకొక ఆయన వస్తాడు కదా, క్రీస్తు రాలేదు కదా, ఇంకో కొత్తగా ఈ మధ్య 12 మంది శిష్యులు పెట్టుకొని ఆఫ్రికా ఖండంలోని ఎవడో ఒకడు నేనే క్రీస్తులను తిరుగుతున్నాడు. 12 మంది సేమ్ శిష్యులు ఉన్నారు. ఆయన కూడా ఆయన చిన్న అంగి వేసుకున్నాడు, నేను దేవుడిని అంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్న ఈ కన్ఫ్యూజ్ ప్రపంచంలో అబ్రహాము వెరీ క్లియర్, నేను యేసు క్రీస్తు కోసం వెయిట్ చేస్తున్నాను. అబ్రహాము దేవుని యొక్క కాలం చూడాలని ఎంత తప్పనండి. కారణం ఏంటో తెలుసా, వాళ్ళిద్దరి మధ్య మాటలు అలాగ ఉన్నాయి. మరి డౌట్ ఉందా అక్క? ఉండకూడదు, డౌట్ పెట్టుకోకూడదు. యేసు క్రీస్తుతో ఎంత సహవాసం ఉందో అబ్రహాం ఈ ఒక్క మాటలోనే, ఏటక్క మిగులా అమ్మా, అది నేను ఆ మాట చెప్పాలనుకోండి. మిగులా ఆనందించాను, చూచి సంతోషించాడు. వా, ఎంత మంచి మాటలండి. మీరు బైబిల్లో ఆ వచనాన్ని, అక్షరాన్ని, ఆ గుణింతాలు ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని చదివితే భవిష్యత్తులో జరగబోయే ఒక సంగతి ప్రపంచానికి అంతగా అర్థం కాలేదు. మర్మమై ఉన్న క్రీస్తు ఎప్పుడో అబ్రహాముకు అర్థమైపోయింది. ఎలా అర్థమైపోయింది తెలుసా? సహవాసం. సహవాసం నీకు అర్థమైపోతుంది చాలా సంగతులు. సహవాసంలో దేవునితో ఎప్పుడైనా సహవాసం చెయ్యాలండి. నువ్వు మోకరించి ప్రభువు వైపు చూస్తే, వాక్యం తెరిచి చదువుతుంటే, అంతే చెప్పాను కదా, అన్నందాక ఆ మాటలు చదువుతుంటే ఒక లైనప్ కనబడిపోతుంది. ఓ ఆనందం ఉందా, అలంకరించుతాడా, ఆయుధాలు ఇస్తున్నాడా, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అనిపించేస్తుంది. ఎందుకో తెలుసా, దేవుని వాక్యము, దేవునితో సహవాసము, దేవుడు డైరెక్ట్గా మన కళ్ళ ముందు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా. ఎంత సహవాసం చేయగలిగితేనే ఇంత జరుగుతుంది. తగుమాత్రం అంటాడు కదా టీవీలో, తగుమాత్రం వేయండి, అన్నీ మనకి ఇక్కడ తగుమాత్రం పనిచేయదు. తగుమాత్రం ఉప్పు, తగుమాత్రం కారం, తగుమాత్రం పసుపు, తగుమాత్రం మసాలా, తగుమాత్రాలు అక్కడ పనిచేయవు నాయనా. ఆ రుచి కూడా తగుమాత్రం అలాగ ఉండకూడదు. రుచి మాత్రం బాగుండాలి. అన్నీ తగుమాత్రం వేసినా పర్వాలేదు. నేనేమంటాను తెలుసా, తగుమాత్రం భక్తి మాత్రం పనికిరాదండి కదా. నేను ముగించేస్తాను, తర్వాత సమర్పణ అనే బలిపీఠం కోసం చెప్తాను. నా ముగింపులో నిన్ను ఎక్కడికి పిలిచాడు ఇప్పుడు తెలుసా? 1 కొరింథీ పత్రిక 1:9 అందరికీ తెలిసిన మాటే, తన కుమారుని సహవాసమునకు మిమ్మిన పిలిచిన దేవుడు. పిలుస్తున్నాడండి, వస్తారా? నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. స్కూల్కి వెళ్ళావు అనుకో, నాతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కదా. నిజమే. భారతి అక్కని ఏమన్నారు, దీనక్క ఒక్కసారి మాకు మా మందిరానికి రావచ్చు కదా అక్క, ఒక్కసారి మాతో ఉండొచ్చు కదా, ఒక్కసారి మాతో సహవాసం చేయొచ్చు కదా, ఒక్కసారి. ఇక్కడ నాకు అనిపించింది ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. అబ్రహాంకి ఆ సంగతి తెలుసు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలంకరించబడ్డాడు అబ్రహాము. ఎందుకంటే వినండి, నిన్ను పిలుస్తుంటే నిన్ను రా, వస్తావా, రా 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 నా కుమారుడా, రా రా. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ తరువాత ఒక పిలుపు వచ్చింది. దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా స్టీఫెన్, నీవు నా కొరకు పని చేయాలి. నాకు అర్థం కాలేదు ఆ మాటలన్నీ. నేను నిన్ను వాడుకుంటాను, నాకు అర్థం కాలేదు ఆ మాటలు. పిలిచిన దేవుడిని నేను నిర్లక్ష్య పెట్టాను, నా బ్రతుకంతా అంధకారం అయిపోయింది. పిలిచిన దేవుడిని నిర్లక్ష్య పెట్టిన తర్వాత దేవుడు ఎందుకు పిలిచా? సహవాసం చేయటానికండి, ఇంకేం చేయక్కర్లేదు నువ్వు ఆయన కొరకు. మరియ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మార్త వంట వండుతుంది, లాజరు బిజీగా ఉన్నాడు. మరియా సహవాసం, ఆ ఉపచారం చేయటం అంటే ఆ సహవాసం చేయటమే. దేవుని పాదాల దగ్గర సహవాసం, దేవునితో సహవాసం, ఆ కుటుంబం అంతా దేవుని దగ్గర, ఆ కుటుంబం అంతా దేవునితో సహవాసం. ఫలితం ఏంటో తెలుసా? చనిపోయినోడు బ్రతికాడండి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే మృతతుల్యమైనది నీ జీవితంలో ఖచ్చితంగా జీవాన్ని కలుగజేస్తాడు.
ఏది మృతతుల్యమో తెలుసా? దేవునితో అబ్రహాము సహవాసం చేయడం ప్రారంభించాడు. ఒక దినాన్న అబ్రహాము కల్పించింది, ప్రభువా నా కుమారుని ఇస్తానన్నావు కదా. షారా కనిపించింది, అరే నా గర్భం ఉడికిపోయింది. అబ్రహాం అనుకుంటున్నాడు, నా శరీరం ముడతలు పడిపోయింది, నా శరీరంలో శక్తి లేదు, నేను బలహీనుండి, నా శరీరము మృతతుల్యం అయిపోయింది అనుకుంటున్నాడు. నేనో మాట చెప్పనా, దేవునితో ఏ వ్యక్తి సహవాసంలో ఉంటాడో వాడిలో ఖచ్చితంగా దేవుని ఆత్మ, ఆ సహవాసము జీవాన్ని కలుగు చేస్తుందండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నిజంగా దేవునితో మోకరించే అనుభవం, నిన్ను దేవుని వైపు చూస్తూ ఉంటే అసలు నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థం కాదు తెలుసా. అసలు ఆ మనస్సుని దేవుని సన్నిధిలో చంపేసుకుంటుంటే, ప్రభువా నాలో అన్నీ వదిలేశాడు అబ్రహాం. ఇప్పుడు మృతతుల్యం అయిపోయింది అనుకుంటున్నాడు. షారా అనుకుంటుంది, నా గర్భంలో నాకు అసలు నాకు అన్నీ ఆగిపోయాయి కదా, అన్నీ వదిలేసాయి కదా, ఇంకేముంది నాకు, ఇంకా అసలు నా గర్భంలో అసలు ఆ ఛాయలే కనిపించట్లేదు. అంటే అబ్రహాము మాత్రం ఇన్ని అనుకున్న దేవుడితో సహవాసం వదలలేదు. 18వ అధ్యాయంలో అంటాడు దేవుడు, నీకు నీ జీవితంలో నిర్ణయ కాలం ఒక కొడుకు. పక్కన నవ్వింది సారా. ఎవరికైనా నవ్వు వస్తుంది సర్వసాధారణంగా, ఎవరికైనా నవ్వు వస్తుంది. నవ్వింది, నువ్వు నవ్వావు అన్నాడు. నేను నవ్వలేదు అంటున్నది, నువ్వు నవ్వావు. ఒక దినం వస్తుంది ఖచ్చితంగా, దేవుడు నీ గర్భాన్న ఓ సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని అంటాను, ఈ సహవాసం ఉందా నీ జీవితంలో? ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినోడండి. నమ్ముతావా? ఖచ్చితంగా నేను అని అంటాడు. అబ్రహాము ఎందుకు నమ్మాడంట? అది ఎందుకు నమ్మాడు? అబ్రహాము జీవితం అద్భుతం అండి. హెబ్రోనులో బలిపీఠం కట్టాడు. హెబ్రోనులో దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. అందుకే నేను అంటాను, ఆయనతో మనం సహవాసం చేస్తే ప్రయోజనాలు కనబడతాం. అన్యోన్య, ఎక్కడది? 1 యోహాను పత్రిక. ఇదిగో అతనితో అన్యోన్య సహవాసము గలవారమైతే. అన్యోన్య సహవాసం అంటే అసలు ఒక్కటేనండి. అన్నీ చూస్తే ఒకలే కనబడతారు. అన్ని వైపులో చూస్తే వాళ్ళ మాట ఒకటే, వాళ్ళ క్రియలు ఒకటే, వారి పని ఒకటే. మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారముగా ఆయనతో ఉండాలి. నేను ముగించేస్తాను. నీ జీవితంలో ఒక్కటే, నా జీవితంలో ఒకటే, దేవునితో సహవాసం ఎలా ఉంది? అంత మాత్రమే ఉందా? కొంచెం బాగుందా? పరిపూర్ణంగా ఇంకా పూర్తిగా బాగుందా? లేదు, దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయినంత, ప్రభువా ఈరోజు నీవు చాలులే కుమారి, చాలులే కుమార్తె, చాలులే కుమారుడా, ఆ స్థాయిలో ఉందా? దేవుని స్వరం వినగలిగినంత స్థాయిలో ఉందా? ప్రార్థనలో దేవుడు, మీరు సహవాసం, దేవుని వాక్యం చదువుతుంటే దేవుని ప్రత్యక్షత అర్థమవుతుందా? దేవుని భవిష్యత్తు, దేవుని నీకు ఇవ్వాల్సిన భవిష్యత్తు నీకు తెలియచేస్తా ఉన్నాడా? మృతతుల్యమైనది ఏదైనా నీలో జీవాన్ని కలిగిస్తుందా? భయాలన్నీ పోతున్నాయా? సహవాసం చేస్తే ఇవన్నీ పోతాయి. సహవాసం చేస్తే ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఆ సహవాసానికి మీరు వచ్చారండి. ఇప్పుడు బలిపీఠం రెడీగా ఉంది. మనకొక బలిపీఠం ఉంది, రెడీగా ఉంది. ఇప్పుడు సహవాసం చేయటానికి నువ్వు రావాలి. సహవాసంలో ఆనందించడానికి నువ్వు రావాలి. సహవాసంలో దేవునితో ఎంజాయ్ చేయటానికి రావాలి. ఎలా మాట్లాడుకుంటారు ఇద్దరు? ప్రభు అలా కాదు, ప్రభు ఇలా కాదు, ప్రభు అలా చంపేస్తావా? నీతిమంతులు 50 మంది ఉంటే అడుగు, ప్రభు అలా ఏంటి? పోనీ ఒక 30 మంది ఉంటే బతికిస్తా. ఎంత స్వేచ్ఛ అండి సహవాసంలో. ఇప్పుడు నాకు అన్నతో ఎక్కువ సహవాసం ఉంటుంది, నాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. అన్న అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది. నీకు సహవాసం ఉంటే నీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. దేవుని దగ్గర నీకు ఆ సహవాసం ఉంటే నీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. అడగగలవు, ప్రభు అలా కాదు, నా పరిస్థితి ఇలా ఉంది కదా, ఇంతకాలం ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నాను. దేవుడు చేస్తాడు. సహవాసంలో దేవుడు ఆ స్వేచ్ఛను ఇవ్వకపోతే లోతు లాంటి వాడు బయటికి రాడు. నిజంగా చెప్తున్నాను. సహవాసంలో ఆ స్వేచ్ఛ ఉంటుంది, దేవుడు ఇస్తాడు. అందుకే సహవాసం చేయాలి. ఇప్పుడు ఈ లోకం చూస్తే సేమ్ సొదొమ గొమొర్రా లాగా ఉంది కదా. నీకు అబ్రహాముకి దేవునికి ఉన్నంత సహవాసం నీకు నాకు కూడా దేవునితో ఉంటే
సొదొమలో లోతు లాంటి వాళ్ళు ఉన్నట్లుగానే ఈ లోకంలో కూడా ఉంటారు. అక్కడక్కడ తిరుగుతారు, బలిపీఠాలు లేకుండా, దేవుడితో సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుడు తెలుసని కూడా ఇంట్లోనే ఉంటారు, ఇంట్లోనే పూజలు చేస్తారు, ఇంటిలోనే భక్తి చేసుకునే వాళ్ళు ఉంటారు, అక్కడక్కడ సత్యమును ఎరుగని వారు ఉంటారు. ఇప్పుడు లోతు లాంటోడు సత్యం తెలిసి అక్కడ సొదొమలో కూర్చున్నట్లుగా లోకంలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేసినోడు అయితే ప్రభు దగ్గర నువ్వు అడుగుతావు, ప్రభువా అలాంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ప్రభువా, అలాంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ప్రభువా ప్రార్థన చేద్దాం, ప్రభువా అట్టి సహవాసం మాకు కావాలి. హెబ్రోను అనగా ఓ సహవాసం. దేవునితో ఎలాంటి సహవాసం ఉంది? మాట్లాడకుండానే వచ్చేస్తున్నాడు దేవుడు. ఇలా నువ్వు మోకరిస్తే వచ్చేస్తాడు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇక అబ్రహాములో కొన్ని భయాలు వస్తున్నాయంటే దేవుని వాక్యం వచ్చేస్తుంది. అబ్రహాము తను బిడ్డలు లేరు ఏం చేయాలి అనుకుంటే తోడగానే భవిష్యత్తు కనబడిపోతుంది. అబ్రహాములాగా ఉంటే నువ్వు అబ్రహాములాగా ఉండకూడదు, నువ్వు అబ్రహాముగా అయిపోవాలని సహవాసం అతన్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. సహవాసం స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. సహవాసం అతని జీవితంలో ఒక జీవాన్ని కలుగజేస్తుంది. అట్టి కృప మీకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.